అందరినీ లెక్కించారు కానీ మిమ్మల్ని మీరు లెక్కించడం మర్చిపోయారు. శిష్యులారా, రేపు మనం గ్రామంకి వెళ్తున్నాము కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. అలాగే మీకు నా ఎంతో అపారమైన అభిమానానికి పురాణ కాలక్షేప బాధ్యత అప్పగించారు. కానీ నాకు ఆవేశం మొదలుకోండి. నేను ఎక్కువసేపు కూర్చోలేను. కానీ నా శిష్యులను తక్కువ అంచనా వేయకండి. వాళ్ళను నా అంతవాళ్ళుగా తీర్చిదిద్దడానికి నేను ఎంతో కృషి చేశాను. అలాగే గురువు గారు. శిష్యులారా, మీరు వచ్చిన పురజనులకు ఏమి కావాలంటే అవి వినిపించండి. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అలాగే గురువు గారు. ఒకటవ రాజు పురాణ కాలక్షేపం.
అంతా కలిసి రకరకాల చేష్టాలు చేశారు. అందులో ఒకరు అచ్చం కోతిలా గమనించారు. అందుకే నవ్వు ఆగలేదు.